వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నాచనపల్లి గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం ఎంపీటీసీగా తన సొంత ఖర్చులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాచనపల్లి సర్పంచ్ అభ్యర్థి రాజుతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. మట్ట సుజాత రాజు గారి బాలు గుర్తుకే మన ఓటు. పైన ఊరు పనులన్నీ అయితే ఊరు అంత బాగుపడుతుందని ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు బాలు గుర్తుకే ఓటేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో మట్ట సుజాత మిత్రపక్షాల ఐక్యత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హోరు జోరందుకుంది. దినదినంగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలో అతి తక్కువ మేజర్ గ్రామ పంచాయతీలో నాచినపల్లి అనే ఒక గ్రామ పంచాయతీకి మనం వచ్చాము. ఈ యొక్క గ్రామ పంచాయతీలో హోరాహోరీగా అటు గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినా ప్రస్తుత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా ఏ విధంగా ప్రజల్లోకి ఓటు అడిగేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా గెలుపొందేందుకు ఓటు అడిగేందుకు వెళ్తున్నారనే విషయాన్ని ఈ యొక్క గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజు గారు మనతో ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. మీరు గ్రామాల తిరుగుతున్నారు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క ఎన్నికల కోసం వార్డు తిరుగుతున్నారు కదా, గ్రామ ప్రజల యొక్క బ్రహ్మరథం ఏ విధంగా ఉంది? వాస్తవంగా ఈ నాచనపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, నేను 2014లో ఇక్కడ ఎంపీటీసీగా గెలిపించినారు. నేను కొన్ని పనులు చేయడం జరిగింది. నాకు మా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్య నాయకులు అందరూ పలాని వ్యక్తి అయితేనే ఇక్కడ మన గెలుపు ఖాయమని చెప్పేసి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామంలో అభివృద్ధి చెందాలనంటే మరి మట్టరాజు సుజాత గారు బాలు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటాను. మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీదనే నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమస్యలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి గ్రామానికి మరి అభివృద్ధి పనులు నడిపిస్తానని చెప్పేసి కోరుకుంటాను. ఆ సమస్యలు ఏంటి అంటే ముఖ్యంగా మేజర్గా మరి ఈ రోడ్డు అనేది మాకు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కనీసం 2-3 ఫీట్ల హైట్ తోటి వాటర్ రావడం జరుగుతున్నది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతున్నది. మరి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పెట్టేసి ఆ ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీలు పూర్తి చేయడం జరిగింది. మరి ఇలాంటి పనులు పూర్తి కాకుండానే మరి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మా గవర్నమెంటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ మా శాసన సభ్యులు దొంతిమారెడ్డి గారు సుతం ఉన్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకెళ్లి 7 మీటర్ల వెడల్పుతోటి తొగరై క్రాసు నుండి మరి నాచనపల్లి మీద నుండి లక్ష్మీపురం గ్రామం వరకు 7 మీటర్ల వెడల్పుతో మరి అటుపక్క ఇటుపక్క సైడ్ డ్రైనేజీలతో మరి ఒకే సైడు స్తంభాలు వేసి వీధి లైట్లను వెలిగించి మరి గ్రామాన్ని మంచి ప్రగతి అభివృద్ధిలో నడిపిస్తానని చెప్పేసి అని ఈ ఒక నాచనపల్లి గ్రామ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ముఖ్యమైన సమస్య ఏంటిదనంటే మరి ఎస్సీ వాడకపోతే సూతం అక్కడ సూతం వాటర్ అనేది బాగా నిలుస్తున్నది. వాళ్ళు ఉన్నటువంటి వాడలలో సూతం మురికి వాటర్ నిలవడం వల్ల కొంచెం రోగాల బారిన పడుతున్నారు. వాళ్ళ సుతం ఆ సమస్య మీద బాగా దృష్టి పెట్టేసి సీసీ రోడ్లు తీసుకొచ్చి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఎస్సీ కాలనీ డెవలప్ చేసి సీసీ రోడ్లతోటి సైడ్ డ్రైన్లతోటి వాటరు ఒకే సైడ్ పోయే విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా పోతే మాకున్నటువంటి ఎరకలి
ఎరకలి సంఘం వాళ్ళు సుతం ఉన్నారు. వాళ్ళు సుతం ముజరాత్ కమిటీ హాల్ సుతం కావాలని కోరుకున్నారు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు సుతం కమిటీ హాల్ నిర్మిస్తా అని చెప్పేసి హామీ జరిగింది. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మా పద్మశాలి కులస్తులు వాళ్ళు సుతము ఎన్ని ఏండ్ల కాడి నుండి సుతం వాళ్ళు కమిటీలు అడిగినా కానీ ఎవరు స్పందించలేదు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు కమిటీలు సుతము నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం